హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: ఫీజులకు కళ్లెం పడేనా ప్రైవేట్ బడులు కళాశాలలో ఇష్టారాజ్యంగా వసూలు, నియంత్రణ చర్యలు చేపడదామన్న మంత్రివర్గ ఉపసంఘం. ఇక మొదలవని కార్యాచరణ. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడికక్కడ ఫీజులు వాళ్ళ ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజులపై సరైన సూచనలతో వారికి గైడెన్స్ ఇచ్చి మధ్యతరగతి విద్యార్థులు కూడా చదివే విధంగా ఫీజులను తగ్గియాలని కోరడం జరిగింది. మంత్రివర్గం విస్తరణలో మన శ్రీధర్ బాబు గారు మాట్లాడడం జరిగింది. కానీ ఎంతో తొందరగా మీరు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులను తక్కువ చేయాలని కోరడం జరుగుతుంది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు, రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అర్ధరహితం, ఫార్ములా ఈ రేస్ కేసు కొట్టివేయాలనే కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టులో ఏసీబీ కౌంటర్. ఏసీబీ ఈ ఫార్ములా రేస్ కేసును తీసుకుని పరిగణిస్తుంది. దానిలో కేటీఆర్ గారు అర్ధరహితంగా సొమ్మును తరలించినట్టు ఈడీ వారిపై ఆరోపణ చేస్తుంది. కానీ హైకోర్టులో మన కేటీఆర్ గారు పిటిషన్ వేయడం జరిగింది. 30 వరకు విచారణ చేద్దాం, ఇప్పటి వరకు సరైన ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. కానీ ఇదేంది, రాజకీయ కక్షపూరితంగా తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారి మీద ఏదో విధంగా బురద జల్లాలనే ఆరోపణతో కేటీఆర్ మీద ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇది రాజకీయ కక్ష అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ దీన్ని సవాల్గా తీసుకున్న కేటీఆర్ గారు నేను ఎలాంటి అవినీతి చేయలేనని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని విచారణకు కేటీఆర్ గారు 30కి వెళ్ళడా అనేది తెలియజేయడం జరుగుతుంది. దీక్ష దక్షుడికి అశ్రు నివాళి, మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ కూడా నేటి ఉదయం 11:45 గంటలకు నిగంబోధ్ ఘాటులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. మాజీ ప్రధానికి సీఎంలు రేవంత్, చంద్రబాబు, స్టాలిన్ అతిశి నివాళులు. మన అగ్రనేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. తెల్లారి సోనియా గాంధీ మరియు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే గారు పోయి అశ్రు నివాళి అర్పించడం జరిగింది. మరియు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు స్టాలిన్ వీరందరూ ఆయనకు సంతాపం తెలపడం జరుగుతుంది. విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులే, మంత్రిగా అది నా బాధ్యత కాదు, అప్రష్ట పాలే చేయడానికే కేసు, ఫార్ములా ఈ రేస్పై హైకోర్టుకు రిప్లై అఫిడవిట్లో కేటీఆర్. ఇదేంటంటే విధానపరంగా గవర్నమెంటే చూసుకోవాలి, కానీ నా మీద అభియోగాలు మోపి ఏదో విధంగా నా మీద బురద జల్లాలనే విధంగా గవర్నమెంట్ ఉందని కేటీఆర్ గారు వెల్లడించడం జరుగుతుంది. ఒక మంత్రిపై ఏదో విధంగా ఆయన పరపతిని డ్యామేజ్ చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఆరోపించడం జరుగుతుంది కేటీఆర్ గారు. వర్షాకాలంలోగా బ్యారేజీలకు మరమ్మతులు లేనట్లేనా, కాళేశ్వరంలో ఇక పూర్తిగాని ఇన్వెస్టిగేషన్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక మరింత సమయం. ఎండాకాలం అయిపోయి వర్షాకాలం కూడా దగ్గరకు వచ్చే సమయం వరకు కూడా ఇంకా పనులు కూడా పూర్తి చేయలేకపోతున్న కాళేశ్వరం బ్యారేజీ. ఇదైనా గవర్నమెంట్ తీరు? అంటే రైతులకు నీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ మన కాళేశ్వరం. కేసీఆర్ గారు రైతుల కోసం పెద్ద మొత్తంలో బ్యారేజ్ నిర్మిస్తే దానికి చిన్న క్రాషెస్ వచ్చినా కూడా ఇప్పటి వరకు దాన్ని సరిదిద్దే పనిలో లేకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇదేనా మీరు రైతుల పక్షాన చూపే ప్రేమ? దాన్ని ఎంతో త్వరగా మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మన్మోహన్ లేని లోటును ఎవరు భర్తీ చేయలేరు, దేశానికి చిరస్మరణీయ సేవలు బట్టి మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో బల్నాయక్, మల్లు రవి, సంపత్, దీపా దాస్ ముని, జేడీఎస్ శీలం. నిన్న మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఎంపీ మల్లు రవి గారు వీరందరూ పోయి నివాళులు అర్పించడం జరిగింది. మన్మోహన్ అంత్యక్రియలకు బారాస ప్రతినిధి బృందం, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, కేటీఆర్ ఆధ్వర్యం ప్రయాణం. నిన్న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు మన బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కలిసి అంత్యక్రియలకు వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. మన్మోహన్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయం, ఆయన మరణం దేశానికి తీరని నష్టం. ప్రధాని మోడీ వ్యాఖ్యలు. మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఎంతో సేవ చేశారు, అలాంటి వ్యక్తి చనిపోవడం దేశానికి ఎంతో లోటు అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో సమన్వయం కావాలి, వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నాలన్నీ తీర్పులో జాప్యం కోసమే. బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణ నివేదిక. 10 ఏళ్ళు కష్టపడితే కృష్ణా జిల్లాలపై ఇప్పటి వరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కానీ మనకు వచ్చే వాటా తక్కువ వస్తుంది. ఎక్కువ వాటా ఉన్నా తక్కువ వాటా వచ్చి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మొత్తంలో నీళ్లు పోవడం జరుగుతుంది. దీనిపై మన తెలంగాణ గవర్నమెంట్ స్పందించి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ళ శ్రమతోని ఇప్పుడు దిగొచ్చిన కేంద్రం, కానీ
మనకున్న వాటాధనంలో ఎంత ఉంటే అంత మనకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే తప్పుడు నివేదిక ఇవ్వడం జరుగుతుంది కోర్టుకు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మా వాటా మాకు ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తులు చేసిన కేసుపై అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 14న జ్యుడిషియల్ రిమాండ్కు పోయిన అల్లు అర్జున్ పోవాలని గడువు చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారిని విచారించిన కోర్టు మరియు ఇప్పుడు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సోమవారం ఆయన కోర్టుకు వెళ్ళి ఏం చెప్తాడో అని వేచి చూద్దాం. కోస్తే మోత, వదిలేస్తే గుండెకోత. కొన్ని నెలల క్రితం టమాటా అంటేనే బింబెలెత్తిపోయే పరిస్థితిలో ఉన్న కొనుగోలుదారులు. అప్పుడు పండించిన రైతు ఎంతో కళ్ళలో ఆనందం ఉంది. ఒక కేజీ టమాటా 100 రూపాయలు ఉండడం జరిగింది. కానీ అటువైపు చూడాలన్నా కూడా భయపడే రీతిలో ఉండే టమాటా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులలో టమాటా మొత్తానికే పడిపోయింది. టమాటా పెట్టిన రైతులు ఎంతో ఆవేదన చెందుతూ కన్నీటి పర్వం కావడం జరుగుతుంది. కానీ వారు మినిమం ఆటో ఛార్జీలు కూడా రాలేకపోతున్న టమాటా పెట్టిన రైతులు, వారు ఇప్పుడు టమాటా పెడితే కేజీకి 2 రూపాయలు 3 రూపాయలు అనే పరిస్థితిలో ఉంది. వారికి కనీస పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్న మన రైతులు. కాబట్టి ఆ రైతుల కన్నీటి వేదన అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత వారికి టమాటా పెట్టిన రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.